సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళ 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. ప్రేమ ఈ రెండక్షరాల పదం ఎందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందో ఏమో కానీ మరికొందరి పాలిట మృత్యుపాశంగా మాత్రం మారుతోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలను కన్నవారికి కాకుండా చేస్తోంది. తాజాగా సికింద్రాబాద్ వేదికగా జరిగిన ఒక దారుణ హత్యోదంతం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కత్తుల వేటుకు ఒక యువకుడి భవిష్యత్తు ఛిద్రమైపోయింది. ఈ ఘటన సికింద్రాబాద్లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. అల్వాల్ ప్రాంతానికి చెందిన యావన్ అనే యువకుడు బీటెక్ చదువుతున్నాడు. అయితే సీతాఫల్ మండి ప్రాంతానికి చెందిన ఒక యువతితో అతడు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. తన కోసం యావన్ తరచుగా సీతాఫల్ మండి ప్రాంతానికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. కానీ ఈ ప్రేమ వ్యవహారం ఆ అమ్మాయి తరపు బంధువులకు ఏమాత్రం నచ్చలేదు. తన మాట కాదని ప్రేమాయణం సాగిస్తున్నాడన్న కోపం వారిలో రగిలిపోయింది. ఆ కోపమే చివరకు కక్షగా మారి యావన్ను అంతం చేసే వరకు తీసుకెళ్లింది. యావన్ తన మిత్రులతో కలిసి సీతాఫల్ మండి ఇందిరానగర్ ప్రాంతంలో సరదాగా టీవీ చూస్తున్న సమయంలో అమ్మాయి తరపు బంధువులు మరికొందరు దుండగులు పథకం ప్రకారం అక్కడికి చేరుకున్నారు. కళ్ళు మూసి తెరిచేలోపు కత్తులతో యావన్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఊహించని దాడితో అక్కడి నుండి పారిపోయిన యావన్ను నడి రోడ్డుపై గొంతులో పొడిచి మరీ హత్య చేశారు. గొంతులో ఎక్కువ కత్తిపోట్లు ఉండడంతో యావన్ తీవ్ర రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే చిలకలగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ హత్య వార్త తెలిసిన యావన్ కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ బిడ్డను అన్యాయంగా చంపేశారంటూ వారు కన్నీరు మున్నీరయ్యారు. నిన్నటి వరకు కళ్ల ముందు తిరిగిన కొడుకు శవమై కనిపించడంతో వారి రోదనలు మిన్నంటాయి. చదువుకొని ప్రయోజకుడు అవుతాడనుకున్న బిడ్డను ఇలా రక్తపు మడుగులో చూడాల్సి రావడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ హత్య తర్వాత సీతాఫల్ మండిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ యావన్ కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మృతదేహంతో కలిసి రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. అంతటితో ఆగకుండా హత్యకు కారణమైన యువతి ఇంటి ముందు కూడా నిరసన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, వారికి చట్టపరమైన కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి కొంత శాంతించింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎవరెవరు, ఈ హత్య వెనుక ఎంతమంది హస్తం ఉందనే విషయాలపై ఆరా తీస్తున్నారు.